క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, చేతబడులు ఇవన్నీ చూస్తే విన్నారంటేనే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది. అట్లాంటివి తమ ప్రాంతంలో ఎవరి మీదనో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అలాగే చేతబడులు చేస్తున్నారన్నటువంటి విషయం తెలిస్తే వాళ్ళు గుండాకి చావాల్సిందే. ప్రస్తుతం జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దపల్లి శివారు మధ్యలో అంటే పాలకుర్తి దర్దపల్లి మధ్యలో ఒక వాగు ఉంటుంది. ఆ కల్వట్టుకు మధ్యలో లోపలికి వస్తే ఒక వాగు ఉంటుంది. ఆ వాగులో క్షుద్ర పూజలకు నాలవాలంగా మారినటువంటి పరిస్థితి గతంలో కూడా చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరి మీద చేశారు అన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన, ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ దర్దపల్లి గ్రామస్తులు అలాగే పాలకుర్తి గ్రామాల మధ్యలో జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఎక్కడైతే క్షుద్ర పూజలు చేశారో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాము. అక్కడంతా మొత్తం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ దాదాపు ఇక్కడ వెళ్తున్నప్పుడు మనం మార్గ మధ్యలోనే ఇక్కడ దాదాపు ఎవరో ఆ కోడిని అంటే దాదాపు కోడిని బలి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కోడిని బలి ఇవ్వడం అంటే మామూలుగా కాదు. ఇక్కడ పండ్లతోటి అంటే కత్తితోటి కాకుండా నోటితోటే పీకి బలి ఇచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం క్షుద్ర పూజల్లో కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ కోడికి బోరు ఆనవాళ్ళు మొత్తం కనిపిస్తున్నాయి. ఇక్కడే కోడిని బలిచ్చినట్టుగా మనకు స్పష్టంగా ఇక్కడ మనం చూస్తుంటే తెలుస్తుంది. దాదాపు ఈ వ్యవస్థ అంతా చూస్తుంటే ఇక్కడ బాయి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత ఒక భయానకమైనటువంటి పరిస్థితులకు గురవుతున్నారు. మనం ఒక్కసారి ఇక్కడికి వెళ్దాము. లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో మనకు అనేక విషయాలుగా మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ పక్కనే ఇక్కడ ఎవరో మహిళ అయితే ఇక్కడ మహిళా చెప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నటువంటి సమయంలో రాత్రిపూట అంటే అర్ధరాత్రి పూజలు చేస్తున్నటువంటి సమయంలో ఆ పంట పొలాలకు నీరు పెట్టేందుకు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఏవో మంత్రాలు వినబడుతున్నాయి, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతో అక్కడికి వస్తుంటే ఎవరు అనేటువంటి ఒక అలజడి జరగడంతో ఇక్కడికి దగ్గరికి వస్తున్నటువంటి క్రమంలో గమనించి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ చెప్పులు ఎవరెవరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఇక్కడ చూస్తుంటే ఒక మహిళా చెప్పులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ మహిళా చెప్పులు ఉన్నాయి. ఈ చెప్పు నెంబర్ దాదాపు 8గా తెలుస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎవరు తొడుక్కున్నారంటే దాదాపు 8వ నెంబర్ చెప్పు అంటే దాదాపు కన్నెపిల్లలు అయితే కాదుండదు. ఎందుకంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రధారణ కావచ్చు అంటే ఒక వివాహిత అయ్యే ఉంటుంది. ఈ చెప్పులు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కొంతమంది 20 సంవత్సరాలు వచ్చిన కొంత మోడర్న్ చెప్పులు వేసుకుంటారు. కానీ కొంత చెప్పులను చూసినట్టయితే ఇక్కడ మహిళలు ఒక అమాయకులే ఉన్నట్టుగా మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే మహిళలు కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. కనీసం గతంలో కూడా కొన్ని ఆనవాళ్ళ ప్రకారం చూసినట్టయితే మహిళల్ని నగ్నంగా ఇక్కడ కూర్చుండబెట్టి క్షుద్ర పూజలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి చెప్పులు ఉన్నాయి. మరింత లోపలికి వెళ్దాము. ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. క్షుద్ర పూజలు అంటేనే ఒక్కొక్కరికి వణుకు పుట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఎక్కడికి వెళ్ళినా అంటే ఈ వాగు పరిసర ప్రాంతాల్లోకి రావాలంటే వెన్నులో వణుకు పుట్టేటువంటి భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చూస్తున్నాం. ఒక మనిషి ఆకారం లాగా బొమ్మలు వేశారు. ఆ మనిషి ఆకారంలో బొమ్మలు వేసి అక్కడ గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అలాగే బట్టలు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి బట్టలు, నైటీలు అలాగే వాళ్ళకు సంబంధించిన లోపల వేసుకున్నటువంటి లోదుస్తులు కూడా అక్కడ ఉంచి అక్కడే విడిచి అక్కడే క్షుద్ర పూజలు నగ్నంగా చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే దాదాపు ఏం జరుగుతుందన్నటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నిమ్మకాయలు కూడా అన్ని అక్కడ మొత్తం ఆ కొరికి అక్కడ పెట్టారు. గుమ్మడికాయను అక్కడ పెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ లోదుస్తులు తీసుకొచ్చారు. అలాగే అండర్వేర్లు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే ఆ చీరలు ఎవరైతే జాకెట్, చీర, ఆ లోదుస్తులు ఉన్నటువంటి మరి ఆమె మహిళనా లేకపోతే ఒక కన్యనా ఎవరా అనేది కూడా మనకు ఇప్పటిదాకా తెలియదు. కానీ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇక్కడ దాదాపు ఇక్కడ గుర్తులు ఆనవాళ్ళు ఇక్కడ కూర్చున్నటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తుంది. అడుగులు కూడా అంటే ఇది దాదాపు ఇక్కడ ఏమేం జరిగిందో చూసి దాని మీద కూర్చున్నట్టు అంటే లోపలికి వెళ్ళినటువంటి అడుగులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం ఇది ఒక మనిషి ఆకారంలో బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇవి 2 కాళ్ళు. ఈ కాళ్ళు ఇక్కడ కిందికి ఉన్నాయి. అలాగే ఇక్కడికి వెళ్ళేసరికి నడుము భాగము, ఇక్కడికి వెళ్ళేసరికి చేతులు, ఇక్కడ వెళ్ళేసరికి ఒక ఉగ్ర రూపమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది అక్కడ చూసినట్టయితే పైన తల, మొత్తం చేతులు, 2 చేతులు, అటు 2 చేతులు, ఇటు 2 చేతులు ఇక్కడ మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ వాతావరణం చూసేటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏం జరుగుతుందో తెలియదు. చుట్టూ మాత్రం మొత్తం ఎత్తు అయినటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడ లోపల లోయ పూజలు చూస్తున్నటువంటి సమయంలో అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక భయాందోళనలు ఇక్కడ దర్దపల్లి గ్రామస్తుల్లోనూ అలాగే పాలకుర్తి గ్రామస్తుల్లోనూ కూడా నెలకొన్నాయి. పక్కనే కూతవేటి దూరంలోనే పాలకుర్తి సెంటర్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది. కానీ ఏం జరుగుతుందో మరి వాళ్ళకి సమాచారం ఉందా లేదా తెలియదు. ఇక్కడ దర్దపల్లి మాజీ సర్పంచ్ గారు, తాజా మాజీ సర్పంచ్ గారు ఇక్కడ ప్రకాష్ సార్ ఇప్పటివరకు అయితే చూసినట్టయితే ఇది ఒక రకమైనటువంటి గ్రామాలు అంటేనే ఒక రకమైనటువంటి మూఢనమ్మకాలకు కూడా అంటే ఎంత చైతన్యం ఉంటుందో
ఉంటుందో అంత మూఢనమ్మకాలకు కూడా ప్రతీతిగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి భయానకమైనటువంటి వాతావరణం మీరు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఇదివరకు కూడా ఏమన్నా జరిగాయా? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? గతంలో కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అప్పుడు ఉన్నటువంటి మా ఎస్ఐ గారు కూడా మమ్మల్ని ఫోన్లో అడగడం జరిగింది. అడిగితే మరి వాస్తవంగా అయితే జరుగుతున్నట్టు అనిపించింది సార్ మరి అని చెప్పని కూడా మనం చెప్పినాం. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల మనం రైతులు బావుల దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా మరి మీ బావుల దగ్గరనే జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా దాన్ని సరిదిద్దుకొని అలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకోండి. ఏమైనా ఇబ్బందులు అయితే మరి మీరు కూడా జైలు పాలవుతారు అదే అని కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మీద గతంలో ఉన్నటువంటి ఎస్ఐ సిఐ గారు కూడా మా ఊరు కొండాపూర్ క్రాస్ రోడ్ అంబేద్కర్ సెంటర్లో కూడా 1 గంట సేపు అవేర్నెస్ కార్యక్రమం చేశాడు. ఇటువంటి శుద్ర పూజలు కానీ మన డ్రగ్స్కు అలవాటు పడు కానీ గంజాయికి అలవాటు పడు కానీ మత్తు పానీయాలకు అలవాటు పడు కానీ ఇలాంటివన్నీ చేయకండి, చేస్తే ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి. తర్వాత ఈ చేతబడులు అనేటివన్నీ ఏం లేవు. మరి నేను ఒక ఎస్ఐ గారిని కదా, ఎవరు చేతబడి చేస్తారో నేను ఇక్కడే నిలబడతాను, మీరు వచ్చి నాకు చేయండి, నేనైతే మరి మీరు చేస్తే నేను అడ్డం పడాలి కదా, అట్లాంటివన్నీ ఏమి ఉండయండి. ఇట్లాంటి వాటికి నమ్మి మీరు కూడా మోసపోకండి. ఎందుకంటే ఆడవాళ్ళని తీసుకొచ్చి మొత్తం నగ్నంగా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ బట్టలతో సహా అన్ని ఇప్పి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఆరోగ్యం ఏదో బాగవుద్దనో లేకపోతే మన ఇంట్లో సమస్యలు ఏదో బాగవుతాయి అనేదో కాకుండా కూడా ఇటువంటి వాటికి ఇంకా బానిసలు అయ్యి ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్న ఆర్థిక పరిస్థితిని ఇంకా ఎక్కువ తెచ్చుకోవడమే తప్ప దీనివల్ల మనకేదో న్యాయం జరుగుతుందనేది అయితే కాదండి. ఇటువంటివన్నీ జరగకుండా కూడా ఇక ముందు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, ఇప్పుడు మరి చుట్టుపక్కల గ్రామస్తులను ప్లస్ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ బావుల వద్ద ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు, అసలు వాళ్ళకు తెలిసే జరుగుతుందంటారా? ఇది ఏదో రాత్రిపూట జరుగుతుందండి. యాక్చువల్గా ఇప్పుడు పొద్దున్నాక బావుల దగ్గరకు వచ్చుడే ఎక్కువ అయిపోయింది, రాత్రిపూట చాలా తక్కువగా వస్తారు. కాకపోతే ఇప్పుడున్న కరెంటు సమస్యల వలన కూడా రాత్రిపూట కూడా వచ్చి పొలానికి నీళ్లు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు ఇటువంటి కోళ్ళు సప్పుడు మేకల సప్పుడు ఈడ మనుషుల మాటలు వినపడటం ఏమైనా పూజలకు సంబంధించిన విషయాలు ఏమైనా వినపడేసరికి వాళ్ళు వచ్చేసరికి కూడా చూసి నిన్న రాత్రి ఇక్కడ నుంచి వాళ్ళు పారిపోయినట్టుగా కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే మాత్రం సేమ్ కూడా అదే సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఓకే, అంటే ఇది ఇదివరకు కూడా ఒకేసారి కాకుండా 2-3 సార్లు కూడా జరిగినటువంటి ఈ ప్రాంతమే కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఈ ఒక్క ప్రాంతంలోనే ఒక 4 ప్రాంతాలలో ఇవే క్షుద్ర పూజలు, సేమ్ ఇట్లాంటి వాతావరణమే, ఇట్లాంటి బట్టలే ఇట్లా చేసినట్టు ఉన్నది. మరి ఏమన్నా నిజంగా వాళ్ళకు మంచిగా అనిపించి చేస్తున్నారా, చెడు కోసం చేస్తున్నారా, ఎవరినన్నా హింసించడానికి చేస్తున్నారా అన్నది కూడా తెలియదు. అర్ధరాత్రి ఒక మహిళతోటి క్షుద్ర పూజలు నగ్నంగా చేయడం అంటే చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వాళ్ళ తాంత్రికులు కానీ మాంత్రికులు కానీ ఎవరన్నా ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు? ఇక్కడ అట్లాంటి వాళ్ళని అయితే ఐడెంటిఫికేషన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకు కానీ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇటువంటివన్నీ జరగకుండా చూసుకుని ఏంటంటే మీ పొలం దగ్గరలే మీ బావికి దగ్గరలే కనుక ఇలాంటివి జరిగితే ఈ మరి రేపు వచ్చినా కూడా మిమ్మల్ని అడుగుతారు తప్ప రాత్రిపూట చేసిపోయిన వాళ్ళని అడగరు. కాబట్టి అవి ఎవరు చేస్తారో మీరు కూడా గ్రహించి కొంచెం వాళ్ళని అక్కడికి రాకుండా చేయకుండా చూడరను. అదేవిధంగా ఇప్పుడు ఈ వాగు పొడుగుతో మనం చూసినా కూడా 7-8 ప్లేసులలో కూడా ఇట్లాంటి పసుపు కుంకుమ మన తెల్లపిండి గుమ్మడికాయలు కొబ్బరికాయలు కోళ్ళు మేకలు వస్తువులు దుస్తులు అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడడం జరుగుతూ ఉంది. మొన్న వర్షం పడి కూడా కొంచెం వాగు రావడం వలన కూడా కొన్ని ఆనవాళ్ళు చెడిపోయినా కూడా పసుపు కుంకుమ అనేది 100% పోక కూడా అటువంటి ఆనవాళ్ళు కూడా కనబడుతూనే ఉన్నాయి. మ్యాక్సిమం ఇది వారానికి 1-2 పూజలు కూడా ఇక్కడ జరుగుతున్నట్టుగా మనకు ఆనవాళ్ళు గుర్తింపుగా ఉన్నాయండి. ఓకే, నిజంగా మరి ఇట్లాంటి భయభ్రాంతులు కూడా మీ గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మరి ఇట్లాంటివి జరగకుండా ఉండొచ్చు అనుకుంటున్నారు? గతంలో మా దృష్టికి 2 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఆ 2 సంవత్సరాల క్రితంలో వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ సంబంధిత రైతులకు వ్యవసాయదారులందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి విషయాలు ఏమైనా జరిగినట్టు కూడా మన దృష్టికి రాలేదు. మరి మళ్ళీ మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు ఇట్లా అని చెప్పని మీరు అనేసరిగా కూడా సరే మనం కూడా ఒకసారి వెళ్ళి వద్దామని చెప్పని మీరు వచ్చారని తెలియగానే మేము కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఓకే, ఇక్కడ మరికొంత ఎవరైనా చూసినట్టయితే అక్కడ మొత్తం ఎవరో మహిళల్ని తీసుకుని వచ్చి కట్టు బట్టలతో సహా ఏమీ లేకుండా నగ్నంగా ఇక్కడ పూజలు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ వాతావరణం? ఇది వాగు స్థలం అండి. ఇక్కడ ఏరియా అంత చుట్టుపక్కల రైతులు ఉంటారు. అయితే ఈ వాగులోకి తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళ దగ్గర వాళ్ళు పట్టు రాసి మనిషి లెక్క బొమ్మను తీసి దాన్ని శుద్ర పూజ వాళ్ళ చేసి గుమ్మడికాయలు కొబ్బరికాయలు కోడి పిల్లలు ఆటలు ఇవన్నీ కోసుడు జరుగుతుంది ఇక్కడ ఊరు పక్కనే. మేము చెప్పినాం ఇదివరకు ముందు సుధమా సర్పంచ్ గారు చెప్పిండు, మేము ఊళ్ళో పెద్ద మనుషులతో చెప్పినాం. అట్లా చేస్తే బాగుంటుందిరా బాబా అని చెప్పినాం.
మీరు రైతులు దగ్గర ఉన్నారు, బావిల దగ్గర భయభ్రాంతులకు గురవుతారు, ఆడి మహిళలు తీసుకొచ్చి ఒంటరిగా అట్లా చేసుడు పద్ధతి కాదని సుతా మేము చెప్పినాము. ఎస్ఐ గారు సుతా చెప్పిండు. ఇది భయభ్రాంతులకు గురై ప్రజలు భయభ్రాంతులకు గురై ఉంటారు. ఇసుంటిని మూఢనమ్మకాలను తొలగించుకుంటేందుకు పాలకుర్తి పోలీసు వారే వాళ్ళు చర్యలు తీసుకొని దాని మీద చేయాలనేది మా యొక్క కోరిక. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఎవరైనా ఇట్లా క్షుద్ర పూజల పేర్లు విన్నా కానీ క్షుద్ర పూజలు మంత్రాలు చేస్తున్నా తంత్రాలు చేస్తున్నా ఏదైనా వింటేనే ఒక్కొక్కరికి భయంతో అదైపోతుంటారు. మరి వాళ్ళ మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఎవరికైనా తెలిస్తే దాదాపు వాళ్ళు మానసికంగానే చాలా కుంగిపోయి దాదాపు అనారోగ్యాల పాలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఒకటి కాకుండా రెండు కాకుండా దాదాపు ఈ వాగంతా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నటువంటి ఆ ప్లేస్ కూడా కొద్ది రోజుల క్రితమే జరిగినట్టుగా కనిపిస్తుంది మనకు. వారానికి 2 సార్లు జరుగుతున్నాయి ఇక్కడ. అవి ఎమ్మడే ఎస్ఐ గారు చర్య తీసుకొని ఊరు గ్రామ ప్రజలతో కూర్చోబెట్టి అటు పాలకుర్తి వాళ్ళని కానీ ఇటు దర్దపల్లి వాళ్ళని కానీ కూర్చోబెట్టి ఇసుంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము గ్రామస్తులను కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక డౌట్ ఏంటంటే మీ గ్రామస్తులైనా లేకపోతే బయట ఊరు నుంచి చుట్టుపక్కల వేరే వాళ్ళు వచ్చి ఈ ప్రాంతం మొత్తం చూసి రెక్కి నిర్వహించి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది అనుకొని ముందే వచ్చి చూసిపోయిన వాళ్ళ లేకపోతే మీ ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళని అసూటి మనకు తెలిస్తే మనం ఓపెన్గా వాళ్ళ పేర్లే చెప్పుతున్నాం. కానీ మరి మా గ్రామస్తులు ఉన్నారా లేకపోతే పాలకుర్తి గ్రామస్తులా లేకపోతే వేరే నుంచి వస్తారో అది దాని చర్యలు తీసుకోవాలి. రాత్రి మాత్రం ఇక్కడ బట్టలు గిట్ట అంత నగ్మంగానే చేసినట్టు అవపడుతుంది. ఇది సరైంది కాదు. ఎమ్మడే మరి ఆ ఎస్ఐ గారు చర్య తీసుకొని దీన్ని అరికట్టాలని మేము గ్రామస్తులను కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మొత్తం సర్వత్రా మొత్తం ఒక భయాందోళన వ్యక్తం అవుతుంది. ఎక్కడ చూసినా నిమ్మకాయలు, మనం నిలబడ్డటువంటి ప్లేసు, అలాగే ఇదంతా చూస్తుంటే కానీ ఏం జరుగుతుంది ఇక్కడ పాలకుర్తి మండల కేంద్రంలో ఎవరు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఇక్కడ దాదాపు లోపలికి వచ్చినా ఎవరు కనిపించేటువంటి పరిస్థితి లేదు. పంట పొలాలు అన్నీ పైకి కనిపిస్తున్నాయి కానీ ఈ వాగులో నీరు లేకపోవడంతో ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ లోపలికి వచ్చేసరికి ఎవరు కనిపించేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఒక్కసారి ఈ వాతావరణం చూసినట్టయితే ఎవరైనా సరే మొత్తం ఇవన్నీ దాదాపు ఆ ముగ్గులో తొక్కినటువంటి అడుగులు కూడా మనం చూస్తున్నాం. దాదాపు ఇక్కడ పసుపు బండారి అలాగే మొత్తం అడుగులు, అంటే ఇక్కడ అడుగులు చూస్తుంటే ఇక్కడ ఏదో కొన్ని గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. ఏమైనా జంతువులు కూడా తీసుకొచ్చారా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుండి దాదాపు క్షుద్ర పూజలు చేసిన తర్వాత దాంట్లో కూర్చుండబెట్టి అక్కడి నుండి లేచి వచ్చినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. పాదముద్రలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ దాదాపు పాదముద్రలే. అక్కడ అడుగులు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు కనిపిస్తుంది, అలాగే ఇక్కడ ఒక అడుగు, ఇదంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అంటే ఇవన్నీ పాదముద్రలు. మరి ఇక్కడ ఏమన్నా మేకపోతును కానీ తీసుకొచ్చారా లేకపోతే ఏందనేది కొన్ని గుర్తులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి కనుక ఇక్కడ చూస్తే మాత్రం ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ చూస్తే ఇక్కడే పిరికి గుండెకి చనిపోయేటువంటి పరిస్థితులు మాత్రం చాలా భయంకరంగా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ దాదాపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక మేకనో ఏదో ఉన్నది. దాదాపు మనం ఒకసారి క్లోజ్లో చూద్దాం. దాదాపు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాటర్ ఇక్కడే ఉన్నాయి. ఈ గుర్తులను చూస్తుంటే కూడా ఇక్కడ మేకకు సంబంధించిందా లేకపోతే ఒక కుక్కకి సంబంధించిందా మరి ఏందో తెలియదు. కానీ గుర్తులు మాత్రం ఒక 4 కాళ్ళ జంతువు గుర్తు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చూడొచ్చు. దాదాపు ఇక్కడ 4 కాళ్ళ జంతువుల గుర్తు, దాదాపు ఇవి కూడా అన్ని అవే గుర్తులు కనిపిస్తున్నాయి మొత్తము. కానీ ఏం జరుగుతుందో తెలియదు. కోళ్లను బలించారు, అలాగే 4 కాళ్ళ జంతువులు మేకపోతును బలించారో తెలియదు. ఇక్కడ చూసినట్టయితే మహిళలకు సంబంధించినటువంటి బట్టలు మొత్తం లోదుస్తులతో సహా అన్ని బట్టలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ గుమ్మడికాయ అంటే దాదాపు ఏటపోతు కంటే ఎక్కువ గుమ్మడికాయ చెప్పి అంటారు. కానీ ఆ గుమ్మడికాయ, ఏటపోతు అలాగే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే వాళ్ళు ఎవరో అలజడికి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతానికైతే గ్రామస్తులు మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది ఒక్కసారి దాన్ని మాత్రం పరిశీలిద్దాం. ఎందుకంటే నీటి వసతి వాగు అమావాస్య రోజు అలాగే నిన్న ఏకాదశి అలాగే మంగళవారం ఈ 2 పూజలు క్షుద్ర పూజలకు కూడా ఆలవాలంగా చెప్పుకుంటారు. అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఆ సమయాన్ని ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దాదాపు ఇక్కడ చూసినట్టయితే మనం ఒక్కసారి మళ్ళీ మనం క్లోజ్గా పరిశీలిద్దాము. ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ గుర్తులను చూస్తుంటే మాత్రం ఒక 4 కాళ్ళ జంతువు ఏదో అంటే దాదాపు మేక కానీ గొర్రె కానీ ఇక్కడ బలించారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ షాంపూ కనిపిస్తుంది. ఇక్కడ ఈ షాంపూ తోటి ఇక్కడ వాళ్ళను మహిళలను తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేపించి
ఇక్కడే ఈ నీళ్లతోటి ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా పాకులు ఉన్నది, ఇది కొద్దిగా శుద్ధి చేసినటువంటి ప్రాంతం ఇది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నీళ్లు అంటే ఇక్కడ మహిళకు ఇక్కడికే తీసుకొచ్చి స్నానం చేసి ఇక్కడనే శుద్ధి చేసి ఇక్కడనే మొత్తం ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి దాకా తీసుకెళ్లి ఇక్కడ మొత్తం ఆ మధ్యలో కూర్చునబెట్టి వాళ్ళకు క్షుద్ర పూజలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ మనిషి అడుగులు మాత్రం అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆనవాళ్ళ ప్రకారం బయట ఉన్నటువంటి చెప్పులు అక్కడే ఉన్నాయి, ఇక్కడ లోపల చూస్తుంటే మహిళ దుస్తులు అక్కడే ఉన్నాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఒక మహిళను మాత్రం అంటే మిగిలినటువంటి వాళ్ళు పారిపోయారు, ఎంతమంది ఉన్నారు అన్నటువంటి విషయం ఇంకా తెలియదు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలకు సంబంధించినటువంటి లోదుస్తులు మొత్తం ఏ ఒక్కటి కూడా లేకుండా అన్ని బట్టలు విడిచి అక్కడే నగ్నంగా కూర్చుండబెట్టినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ కూడా కూర్చుండబెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం అదంతా తిరిగి అక్కడ తిరిగిన తర్వాత లోపల ఎక్కడైతే క్షుద్ర పూజలు కనిపిస్తున్నాయో ఆ పూజలు మరి ఎట్లాంటి తాంత్రిక పూజలు చేశారు, ఆ కొబ్బరికాయలు కొన్ని పగలగొట్టారు, కొన్ని ముడుపు తీసి అక్కడ పెట్టినట్టుగా కనిపిస్తుంది. మరికొన్ని ఇక్కడ లోపల ఇంకా కొన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఎందుకంటే రాత్రి కొన్ని విజువల్స్ లో చూసినట్టయితే భయంకరమైనటువంటి ఉంది. ఇక్కడ మనిషి బొమ్మను మొత్తం వేశారు, కానీ ఒక మనిషి బట్టలతోటి కుట్టినటువంటి ఒక బొమ్మను కూడా తీసుకొచ్చి నిమ్మకాయలు అలాగే గుమ్మడికాయలు మధ్యలో ఆడ కూర్చుని ఆ విజువల్స్ మనకు ఒక ఫోటో మాత్రమే వచ్చింది. ఆ ఫోటోలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది ఒక్క దగ్గర కాదు, అనేక ప్రాంతాల్లో ఇక్కడ ఈ వాగే ఇక్కడ ఉన్నాయి. మరికొంత దూరం మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు కొద్దిగా ఈ వాగు ఈ నీళ్ళకి అవతల భాగంలో చూసినట్టయితే అక్కడనే దాదాపు మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లోనే ఇక్కడ కూడా క్షుద్ర పూజలు జరిగాయి. మళ్ళీ అక్కడికి వెళ్తే మరొక 2 ప్రాంతాల్లో అంటే మనం చూస్తున్న ఇదంతా వాగు, ఈ వాగు మొత్తం పరిసర ప్రాంతాల్లో ఇటు వెళ్తే దర్దపల్లి, ఇటు వెళ్తే పాలకుర్తి, ఈ రెండింటి నడుమ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగు ఉంది. ఈ వాగులోనే ఇట్లాంటి క్షుద్ర పూజలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం. ఈ విషయం తెలిసిన తర్వాత రాత్రి అక్కడ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు పారిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం చుట్టూ గ్రామస్తులు ఒక్కసారి మనం చూద్దాం. గ్రామస్తులు కూడా ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతుంది అనేది ఒకటి వాళ్ళని కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది దర్దపల్లి అలాగే పాలకుర్తి గ్రామాల మధ్య ఊరంతా ఉలిక్కి పడేటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో మంచిగా చెడుకా ఏమైతే తెలియదు. ఇట్లాంటిది మంచికైతే బహిరంగంగా చేయొచ్చు, కానీ చెడుగా అన్నట్టు తల కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? చాలా భయంకరంగా ఉండే నైట్. మాకు ఫోన్ రాగానే మేము ఒక 7-8 మంది వచ్చేసి మేము గట్లా దిగుతూనే ఉన్నాం. ఇట్లా ముగ్గురు కలిసి ఇట్లా పారిపోయి ఆ చెట్టు కిందకి వెళ్ళి అటు ఎవరు అని ఫోన్ చేస్తే కూడా అటు నుంచి మాట్లాడదామని గట్టిగా అరిచినాం. మేము ఏం చేస్తున్నా ఇక్కడ అదే దాన్ని మేము ఎంత అరిచినా గానీ పట్టించుకోకుండా పారిపోయారు వాళ్ళు. పారిపోయినాక వచ్చి మేము ఫోటోలు కొట్టి మన విలేకరులకు స్థానికుల కొంతమందికి చెప్తే వాళ్ళు కూడా వచ్చారు. రాత్రే తీసారు. ఇక్కడనే కాదు వాగంట మొత్తం అదే దర్దాపు ఒక 7-8 దాకా అక్కడ దాకా కూడా పోయి నైట్ పోయి చూసి వచ్చినాం. డయల్ 100 ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు కూడా చూసిరు, ఫోటోలు కొట్టుకురు. వాళ్ళు కూడా స్థానికులకు సమాచారము పిఎస్కు సమాచారం ఇచ్చారు. అందరూ వచ్చిపోయారు. కానీ ఇది ఇప్పుడు దర్దాపు ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇట్లా మొత్తం ఈ వాగు ఎక్కడి వరకు అయితే ఉందో దర్దాపు ఒక 7-8 దిక్కులు ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ దాకా పోయి చూసినాం మేము రాత్రి. చాలా భయంకరంగా అంటే ఒక నగ్నంగానే లేపుకొని ఉరికినట్టు పరిస్థితి నైట్. ఓకే. ఇప్పుడు నిజంగా ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో మీరు వచ్చి రాత్రి వాళ్ళని బెదిరించారు. వాళ్ళ మీ అలర్జరీ రాగానే వీళ్ళు పారిపోయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఇప్పుడు 1 కాదు 2 కాదు, మొత్తం ఈ వాగు అంతా అట్లానే ఉన్నాయి. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా మొత్తం ఎంత కనిపిస్తూనే ఉంది. అట్లాంటి టైంలో మీరు ఒక్కసారి కాకుండా ఇది ఎందుకంటే ఇదేమో తాజాగా నిన్ననే జరిగినటువంటి పరిస్థితి. అక్కడ చూసినట్టు కొద్ది రోజుల క్రితం ఉంది. అంతకు ముందు మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏమో ఒక వారం రోజులు అంటే ఆదివారం రోజేమో చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అమావాస్య కానీ అలాగే ఆదివారం లాంటి ప్రాంతాలను ఇక్కడ వీళ్ళు చూస్ చేసుకుంటారని కనిపిస్తుంది. 2 రోజుల క్రితమే అక్కడ జరుగుతున్నట్టుంది. అంటే ఇవంతా ఈ జరగడానికి కారణం ఏందనుకుంటున్నారు మీకు? ఎందుకంటే గ్రామంలో కూడా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఎవరిని ఇట్లాంటి చేసేటువంటి శ్రీకారం చుడుతున్నారు వీటి పేరు? దర్దపల్లి గ్రామస్తుడే అని మాకు కొంత నైట్ అనుమానం వచ్చేసింది. మేము అట్లా వాళ్ళు వచ్చినట్టు మేము దాని నుంచి దిగినాం అంతే. ఎవర్రా అని మేము ఆ నుంచి దిగుతూనే ఉన్నాం. ఇట్లా లేచి ఇట్లా వెళ్ళి పారిపోయారు వాళ్ళు. మేము చాలా సేపు పరిచయం. మేము ఈ నైట్ కదా ఈ దిగుడు ఎక్కుడు అంతా బాట కరెక్ట్ లేదు ఇక్కడ. మేము ఆ నుంచి ఆ నీళ్ళకి వెళ్ళి వచ్చేసరికి ఈ నుంచి ఇక్కడ లేచి వెళ్ళిపోయి పారిపోయారు వాళ్ళు. ఓకే. దర్దపల్లి వాళ్ళు స్థానికులనే మాకు అనుమానం. వాళ్ళు కొంత వాళ్ళే అయి ఉంటారు. ఓకే. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మహిళ అర్ధరాత్రి నగ్నంగా ఇక్కడ కూర్చుండే చాలా గుండె ధైర్యం కావాలి, చాలా తాంత్రికమైనటువంటి మీద అవగాహన అయి ఉండాలి. లేకపోతే మహిళను తమ వశం చేసుకునైనా సరే ఆమెను అక్కడ తీసుకొచ్చేటువంటి పరిస్థితులైనా ఉండాలి. అసలు దేనికోసం ఇవన్నీ చేస్తున్నా అనుకోవచ్చు? ఇక చేత బల్ల అంటే ఇక వాళ్ళకి ఏమన్నా మానసికంగా కానీ ఎట్లాంటి ఏమున్నాయో కానీ వాళ్ళు అమాయకులను పట్టుకొని వాళ్ళు ఇలాంటి సమాజంగా అన్ని తెలిసిన వాళ్ళు అయితే నమ్మరు ఇవి. కానీ అమాయకులను పట్టుకొని వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇట్లా వేలు లక్షలు ఇట్లా డబ్బులు తీసుకొని కార్లల్లో వచ్చి కూడా
కారు కూడా ఉన్నట్టు నైట్ కొంత మేము గమనించినాం. మేము అరవంగానే అటు నుంచి అటు ఉరికిరు. మేము మళ్ళీ ఇట్లా బైకులు తీసుకొని ఇట్లా బయలుదేరి కార్లో పడి పారిపోయారు వాళ్ళు. కార్లు వచ్చారా? కార్లోనే వచ్చారు వాళ్ళు. ఓకే, అంటే దాదాపు పూర్తిగా వీళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు మొత్తం టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అవును. ఓకే ఓకే, ఇక మీరు చెప్పండి బ్రదర్ ఒక్కసారి. భయంకరంగా ఆడపడుచుని తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకొని వాళ్ళు ఈ ప్రజలు తిరగని అడిగలేదు ఒక తెలంగాణ చేస్తారంటే మేము ఈ పైర్లను బంధు పెట్టుకొని ఇళ్ళలో కూర్చునే పరిస్థితి అయ్యేటట్టున్నది. వాళ్ళు వాళ్ళ పబ్బం కట్టుకోవడం కొరకే వీళ్ళని ఇట్లా ఆటలు ఆడించుకుంటా వాళ్ళ మీద ఏమో ఉన్నది ఏమో పోయింది మేమేమో చేస్తాం ఇక్కడి నువ్వు మొత్తమే ఏదో లక్ష్యం అవుతుంది బంగారం అయితే నువ్వే బాగుపడతావు అని తీసుకొచ్చి ఇట్లా చేసి ఇప్పుడు మేము వ్యవసాయాలు చేసుకుంటూ మా చేసే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు సైకిళ్ళు నడిచి వచ్చేటోళ్ళు ఇలా బండ్లు మెయింటైన్ చేస్తారంటే వాళ్ళు లక్షలు ధరిస్తానన్నట్టు ఈ బొమ్మలు చూపెట్టి వాటిని ఏమున్నా మనం పాలకులం అరికట్టాలి. అది అరికట్టకపోతే రేపు ఒకరికొకరు కోరుకొని వచ్చే కాలం వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టయితే మహిళకు తనకు ఏమన్నా తనకే ఏమన్నా తన మీదనే ఇంకెవరికైనా చేయడం కోసం తన మీద ఇంత ముందు ఉన్నదాన్ని అది తక్కువ కానీ ఈమెను పంపితే వాళ్ళ ఇళ్ళ పెద్ద కంపులు వేస్తుంది. అట్లా తయారు చేసి వాళ్ళ భూత వైదికులతోనే అట్లా తయారు చేసి అమ్మాయిని పంపితే అమ్మాయి పోయిన ఇంటికాడ గందరగోళం ఉంటుంది. అవి వాళ్ళు నిరూపించుకుంటారు. నువ్వు పోతే ఏమైంది ఇట్లా అయింది అందులో ఒకటి కొట్టుకొచ్చేస్తారు అందులో ఒకటి పానం పోతుంది. ఇక ఇట్లా తయారు చేసి ఇట్లా వాళ్ళు ఆ మహిళలతోని ఈ ఆటలు ఆడుకుంటారు. వాళ్ళ పబ్బం కూడా కడపం కొరకే డబ్బుల కొరకే కేవలం. ఏముండదు ఇలా ఏముండదు. ఏమన్నా ఉంటే మేము ఎట్లొద్దు రాత్రి అంతరాత్రి వాళ్ళు భూత వైదికులు వచ్చారు. మేము ముట్టి మానవులం కదా, అయినా వాడు చేసేది ఉన్నదా అని అంత ధైర్యంగా వచ్చినాం. ధైర్యస్తునికి ఏం కాదు, మూర్ఖెత్తనం నమ్మినోనే మోసం చేస్తారు, డబ్బులు పీరుస్తారు. వాళ్ళు పోగా వాళ్ళ పక్కల ఇళ్ళని నాశనం చేయడానికి ఇది. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మహిళలకు కానీ కొంతమందికి నమ్మించి మోసం చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లాంటప్పుడు వీళ్ళందరూ ఆ మహిళకు నీ ఒంటి మీద ఏమైనా ఉందా లేక దుష్టశక్తులు ఆవహించాయన్నటువంటి ఒక కోణంలో కనుక ఇవన్నీ చూసి అవిని పొడగొడదామన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే క్షుద్ర పూజలన్నీ చేయించుకుంటూ వాళ్ళకు ఒక నమ్మకం కలిగించి భూత వైద్యులు మాత్రమే ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా దీని మీద ఎన్నో రకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈమెను వేరే వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత ఆమె వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి దాన్ని కూడా వశం చేసుకుని ఏదైతే తను కనసన్నలతో ఆలోచిస్తుంటుందో అది వాళ్ళ ఇంట్లో జరిగి కొట్టుకొని చేస్తారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, మహిళల్ని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా తెలియకుండా దాదాపు మంగళవారం ఆదివారం లాంటి ప్రాంతాల్లో నగ్నంగా తీసుకొచ్చి ఇక్కడ క్షుద్ర పూజలు చేయడానికి కూడా ఇక్కడ స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ బావుల వద్ద ఉన్నటువంటి రైతు కూలీలు కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆ యజమానులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు మాత్రం వెన్నులో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇంకా మహిళలకు సంబంధించినటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి గమనిస్తే వాళ్ళ ఆలోచన ఇంకా చాలా దారుణంగా ఇక్కడ జరుగుతుంది. మా ప్రాంతాల్లోనే ఇదంతా జరుగుతుందంటే వాళ్ళు ఇంకా ఆవేదన, ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక్క ప్రాంతాలే కాకుండా మరికొన్ని ప్రాంతాలకు కూడా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వాగంతా కూడా మొత్తం క్షుద్ర పూజలకు ఆలవాలంగా మారింది. ఇప్పుడు మొత్తం ఈ వాగంతా ఇక్కడి నుండి మొత్తం ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా వాగులు అన్ని క్షుద్ర పూజలు కనిపిస్తున్నాయి. అక్కడ చూసినటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసరికి అక్కడ కూడా మనకు క్షుద్ర పూజలు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి మీరు నాతో ఫాలో అవ్వండి. ఒక్కసారి ఏం జరుగుతుందనేది కూడా ఎక్కడ చూసినా క్షుద్ర పూజలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు దాదాపు ఈ ప్రాంతం నుంచి కూడా నేను ఒక్కసారి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ దాదాపు అక్కడ ఏ విధంగా అయితే క్షుద్ర పూజలు చేశారో సేమ్ అంటే దీనికి సంబంధించి ఒక్కరే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది గత కొద్ది రోజులుగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కొన్ని యంత్రాలు కనిపిస్తున్నాయి, కొన్ని గాజులు, అలాగే పసుపు కుంకుమ, కొన్ని జంతువుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బలిచ్చినటువంటి ఆ ప్రాంతము ఇవన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఏదైతే మనకు ముగ్గు వేశారో అదే ప్రాంతంలో ఇక్కడ కూడా అదేమో ఇలా వేశారు ముగ్గు, ఇదేమో ఇలా వేశారు. మొత్తం కాళ్ళు చేతులు అన్ని ప్రాంతాలు కూడా ఇక్కడ మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా దాదాపు బట్టలు అలాగే పసుపు కుంకుమ ఈ ప్రాంతం అంతా ఇట్లనే మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే క్షుద్ర పూజల ఆనవాళ్ళు ఉన్నాయో అసలు దీనికోసం ఏం జరుగుతుందో, అసలు క్షుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం ఏం వచ్చిందన్నటువంటిది కూడా
మనం ఒక్కసారి గమనించాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడైతే నీటి వసతి, ఎందుకంటే చుట్టుపక్కల వాగులు ఉంటాయి కానీ నీటి వసతి కూడా మనకు చాలా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా ఇది చిత్ర పూజలు చేసేటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, దాదాపు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు, ఇక్కడ మహిళల లేకపోతే మేలుకి సంబంధించినటువంటి మగవాళ్ళ బట్టలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ ప్రాంతం అంతా చూస్తుంటే కూడా మొత్తం ఇక్కడే సేమ్ అదే. అక్కడ కూడా మహిళల దుస్తులు ఉన్నాయి, అక్కడ ఆ మహిళల దుస్తులు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. సేమ్ అది ఎలాగైతే అక్కడ బొమ్మలు వేశారో ఇక సేమ్ ఇదే ప్రాంతంలో కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ కాళ్ళు, ఇలాగే చేతులు, రెండు చేతులు. అంటే ఇది ఒక అమ్మవారి విగ్రహమా లేకపోతే ఒక మనిషిని పోలినటువంటి బొమ్మన ఏందని తెలియదు. మధ్యలో ఆ కూర్చున్నటువంటి ప్లేసు నిమ్మకాయలు, అలాగే కొబ్బరికాయలు, అక్కడ గుమ్మడికాయలు, ఇవన్నీ అక్కడ చూసినట్టయితే మళ్ళీ మహిళలకు సంబంధించినటువంటి ఆ దుస్తులు, లోదుస్తులు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ క్షుద్ర పూజలు, అంటే వాగులోనే చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏం జరుగుతుందో ఇక్కడ దర్దపల్లి గ్రామస్తులకు అలాగే పాలకుర్తి గ్రామస్తులకు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు మనం చూసినాయే దాదాపు 4 చూసుకొని వచ్చాము. అక్కడ నుండి చూసినట్టయితే మొత్తం ఇవన్నీ ఈ ప్రాంతం అంతా బాగా సంబంధించినటువంటివన్నీ కూడా మొత్తం పసుపు కుంకుమ ఎక్కడ ఉన్నా కానీ ఇవన్నీ చూడొచ్చు. ఈ ప్రాంతం నుంచి చూసినట్టయితే ఇక్కడ కూడా దాదాపు ఇది మరొకరి క్షుద్ర పూజ. కానీ ఇక్కడ వాటర్ లేవు కాబట్టి, అంటే నీళ్లు ఉన్నప్పుడు ఒక రకంగా, అంటే ఇక్కడ నీళ్లు ఉన్నప్పుడేమో ఇక్కడ చేశారు. ఇది చాలా రోజుల క్రితం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ తాజాగా వాటర్ ఉన్నాయి కాబట్టి అక్కడ రీసెంట్గా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ నుండి ఇంకా వెళ్తే మాత్రం ఈ వాగు మొత్తం దాదాపు ఎక్కడైతే వాటర్ నీరు అడుగంటిపోతున్నటువంటి ప్రాంతంలో లోపలికే వెళ్తూ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే క్షుద్ర పూజలకు కూడా ఒక ఆలవాలంగా ఇక్కడ వాతావరణం అయితే నిలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వల్లనే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆలోచనలు, భయాందోళనలు వాళ్ళ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు కొంత అవగాహన చర్యలు గతంలో కల్పించినప్పటికీ కూడా ఈ క్షుద్ర పూజలు మాత్రం ఆగడం లేదు. వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని ఇట్లాంటి చర్యలు జరగకుండా చూడాలంటున్నారు. మరికొంతమంది గ్రామస్తులు కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ గ్రామంలో కొంత భూత వైద్యులు మాత్రం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అమాయకులను నమ్మించి మోసం చేసి ఇట్లాంటి క్షుద్ర పూజల పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేటువంటి నెపంతోనే ఇవన్నీ చేస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటివి జరగడం వల్ల కూడా చాలా భయాందోళన గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా కొంత అవగాహన కార్యక్రమాలు గతంలో చేశారు. కానీ ఇట్లాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలి. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే, ఎందుకంటే 1 కాదు 2 కాదు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒక నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్షుద్ర పూజలు మరోసారి జరగకుండా ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వారిని పట్టుకొని ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి గ్రామస్తులు వాపోతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.